హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కేశవ. ఈరోజు థ్రెడ్ పైపింగ్ ఎలా చేయాలో నేర్చుకుందాం. వీటికి ముందుగా కావాల్సిన వస్తువులు, మనం ఏ కలర్ అయితే పైపింగ్ వేద్దాం అనుకుంటున్నాం ఆ కలర్ పీసు, అలాగే పైపింగ్ థ్రెడ్, అలాగే వన్ సైడ్ పాదం. ఈ వన్ సైడ్ పాదం రైట్ ఉంటుంది, లెఫ్ట్ ఉంటుంది. మీకు ఏది అలవాటు ఉంటే, ఏ చెయ్యి అలవాటు ఉంటే ఆ పాదాన్ని తెచ్చుకోండి. ఈ మూడు దగ్గర పెట్టుకుందాం. ఇప్పుడు మనం పైపింగ్ వేద్దాం అనుకున్న పీస్ని ముందుగా క్రాస్ కట్ చేసుకొని దాన్ని జాయింట్లు పెట్టుకుందాం. ముందు పొడుగ్గా ఒకే పీస్గా తయారు చేసుకోవడానికి ఇలా జాయింట్లు చేసుకున్న తర్వాత ఒక పక్కని ముందు మడిచి కుట్టేసుకోండి. ఇదివరకు మీకు థ్రెడ్ పైపింగ్ నేను ఒక వీడియో చేసి చూపించాను. దాన్ని లోడింగ్ కోసం చేసి చూపించాం. అది లోడింగ్ చేసి మళ్ళీ నెక్ పీస్ వేరేగా వేయాలి. ఇప్పుడు నెక్ పీస్ మరి వేరేగా వేయకుండా డైరెక్ట్గా ఈ పైపింగ్ తీసుకుంటే నెక్ ఎలా తిప్పాలో ఈరోజు చూద్దాం. రెండు విధాలుగా కూడా వేసుకోవచ్చు. ఇలా ఒక పక్కని ముందు మడిచి కుట్టేసుకున్నాం, రెడీ చేసుకున్నాం. ఇప్పుడు దీనికి పాదాన్ని మార్చి పాడి మధ్యలో పెట్టాలి. క్షమించాలి, కొంచెం ఇబ్బందిగా ఉంది. వాతావరణ ప్రభావం వల్ల కొంచెం ఇబ్బంది పడుతుంది. ఇలా వన్ సైడ్ పాదాన్ని మార్చేసుకో. ముందు ఈ పాదం మార్చిన తర్వాత ఈ తాడు ఇందులో పెట్టేసి ముందుగా మనం కుట్టుకోవాలి. ఈ తాడు ఇలా మధ్యలో పెట్టేసి ముందు ఇది కదలకుండా ఒక కుట్టు పెడదాం. ఓకే, ఈ తాడు దీని మధ్యలో పెట్టేసి కుట్టుకుందాం. ఇలా మధ్యలో పెట్టేసి తాడుని ముందు కుట్టేసేయండి.
ఇలా మొత్తం కుట్టేసుకొని అప్పుడు దాని బాడీకి అటాచ్ చేసుకోవాలి. మీకు టైలరింగ్ గురించి ఏవైనా నోట్స్లు కావాలన్నా లేదా ఏదైనా విషయాలు తెలుసుకోవాలన్నా సంప్రదించండి. మీకు పీడిఎఫ్ నోట్స్లు అందిస్తాను. అలాగే సీడీల రూపంలో కూడా అందుబాటులో ఉన్నాయి. సీడీల రూపంలోని డివిడీల రూపంలోని క్లాసెస్ అవైలబుల్ అవుతాయి, గమనించగలరు. కొత్తగా నేర్చుకున్న వాళ్ళ దగ్గర నుంచి బ్లౌజ్ కావాలన్నా, డ్రెస్ కావాలన్నా, లేదా వెస్ట్రన్ సైడ్ ఏదైనా కావాలన్నా సరే క్లాసెస్ మీకు వీడియో రూపంలో అందుబాటులో ఉన్నాయి, రూపంలోని. ఎవరికైనా కావాల్సి వస్తే కాల్ చేయండి నాకు. నా నెంబర్ కింద కృషి టైలర్స్ అనే నెంబర్ కూడా మీకు కనిపిస్తుంటుంది. నా నెంబర్కి కాల్ చేయండి. ఇలా కుట్టేసుకున్న తర్వాత దీన్ని మనం దేనికి వేయాలనుకుంటున్నామో, చేతులకి లేదా నడుముకి లేదా మెడకి, ఆ పార్ట్ని తీసుకొని దీనికి అటాచ్ చేసుకుని, చేతులు ఆల్రెడీ రెడీ చేసుకుని ఉంచుకున్నాం కాబట్టి దీనికి అటాచ్ చేసుకుని అలా ఒడ్డుని అంటించి ఇలా దీనికి అంటించేసుకొని ఈ మిగిలిన దానికి రెండో కుట్టు పెట్టేసుకోవచ్చు. లేదు రెండో కుట్టు పెట్టుకోకుండా ఒక కుట్టుతో ఉండాలంటే బ్యాక్ సైడ్ హెమ్మింగ్ చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు మెడ చూద్దాం. దీనికి మామూలుగా మనం ఎంతైతే ఖర్చు పెడతామో ఆ ఖర్చును పట్టుకొని కిందికి దీన్ని గమనిస్తూ ఉండాలి. ఖర్చు ఎక్కువైపోకుండా అలాగే తక్కువైపోకుండా కరెక్ట్గా ఆ తాడుని చూసుకొని దాని పక్కనే కుట్టు పెట్టుకుంటూ వెళ్ళాలి. మీకు క్రితసారి చూపించిన వీడియో అది లోడింగ్ అయిపోతుంది, ఇది లోడింగ్ అవ్వదు. అదే మెడ ముక్క, అదే పైపింగ్, మనకి మళ్ళీ వేరేగా ముక్క తిప్పవలసిన అవసరం దీనికి ఉండదు. ఇంకా కింద మనకు తాడు కనిపిస్తుంటుంది కాబట్టి ఆ తాడు పక్కనే ఆ విధంగా కుట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఈజీగా తిరిగిపోతే పెద్ద కష్టమేమి ఉండదు. కాబట్టి మెడ సాగకుండా చూసుకుంటూ వేసుకోవాలి, అదొకటి గమనించగలరు.
మీకు బ్లౌజ్ కటింగు, డ్రెస్ కటింగు, లేదా ప్యాంట్ షర్ట్ కటింగు, ఇలా కటింగుల గురించి ఏ విధమైన సందేహాలు వచ్చినా వాటి కోసం సీడీల రూపంలో, డివిడీల రూపంలో అందుబాటులో ఉన్నాయండి నా దగ్గర. అలాగే స్టిచ్చింగ్ క్లాసెస్ కూడా మీకు వీడియోల రూపంలో అందుబాటులో ఉన్నాయి. కావాలంటే ఆ నెంబర్కి ఫోన్ చేయండి. ఈ విధంగా ఖర్చు ప్రకారం కుట్టుకో. దీనికి కొంచెం తక్కువ పడ్డది, చిన్న జాయింట్ పెట్టుకోండి. ఇలా క్రాస్ ముక్క తీసుకొని మళ్ళీ మొదటి నుంచి మనం ఎలా చేసుకున్నామో అదే విధంగా చేసుకోవాలి. ఇలా సెంటర్లో జాయింట్ పెట్టుకున్న వాటికి సులువైన మార్గంలో కూడా మనం జాయింట్ పెట్టుకోవచ్చు. దీనిని ముందు వచ్చినది మడత పెట్టుకొని ముందు పెట్టుకొని ఆ మడత దగ్గరికి మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసేసేయండి. ఇలా ఫోల్డ్ చేస్తే ఏమవుతుందంటే మనకి జాయింట్ పెట్టవలసిన అవసరాన్ని తగ్గిస్తుంది. అలా అప్పుడు వెళ్ళిపోతుంది. మళ్ళీ మనం ఎక్కడైతే ఆపామో అక్కడి నుంచి ప్రారంభం చేసుకుందాం. మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ని చేసుకుందాం. ఇలా వస్తుందండి. దీనికి ఎలా చేయాలనేది ఇప్పుడు చూపిస్తున్నాం. మనకి ఈ పాదం పని అయిపోయింది. పాదం తీసేద్దాం. మామూలు పాదాన్ని మార్చుకుందాం. ఇప్పుడు ఎక్కడైతే కార్నర్స్ ఉన్నాయో రౌండ్కి అయితే అవసరం లేదు, స్క్వేర్ నెక్లకి వాటికి ఆ కార్నర్లో చిన్న క్లాత్ పెట్టండి. ఈ ప్లేస్ కూడా చిన్న కార్డ్ పెట్టుకోండి. అలాగే ఈ ప్లేస్ కూడా చిన్న కార్డ్ పెట్టండి. ఒక్క స్క్వేర్ నెక్లకి మాత్రమే అలా కార్డులు పెట్టుకోవాలి, మామూలు వాటికి అవసరం లేదు. ఇప్పుడు ఈ క్లాత్ని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ముందుగా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి లోపలికి వెళ్ళిపోతుంది.
ఇప్పుడు దీనికి ఇలాగ కుట్టుకోండి. కుట్టు వద్దు కనిపిస్తుంది అనుకునే వాళ్ళు హ్యాండ్ వర్క్ కూడా చేసుకోవచ్చు. పైపింగ్ అంతా ఒకే లెవెల్గా ఎక్కడ హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా వస్తుంది. ఇలా థ్రెడ్ వేసుకుంటే ఈ థ్రెడ్లో కూడా మీకు సైజెస్ దొరుకుతాయి. ఇంకా చిన్నగా రావాలంటే ఇంకో సన్న సైజ్ తెచ్చుకోండి, బాగుంటుంది. ఈ చివర కూడా మనం ఎంత ఇష్టం ఉంచుకుంటే దాన్ని చేసేసి మధ్యలోకి ఇరికించి ఇది పైపింగ్ చేసే విధానం. ఇకపోతే ఈ కార్నర్స్లోని మనం ఆల్రెడీ చిన్న కార్డ్ పెట్టి ఉంచాం కాబట్టి అక్కడ చిన్న టాకా పెట్టండి. అయితే మిషన్తో పెట్టుకోండి లేదా సూత్తో పెట్టుకోండి. ఇలాగ ప్రతి మూల టాకా పెట్టుకుంటే మళ్ళీ ఆ పాయింట్ అనేది అందంగా కనబడుతుంది. ఈ కార్నర్లోని మనకి ఎక్కడైతే టాకాలు కావాలో అక్కడ టాకాలు వేసుకోండి. అలాగే ఈ కార్నర్ కూడా ఇవి చేతితో పెట్టుకుంటే ఇంకా బాగా వస్తాయి. ఇలా టాకాలు పెట్టేసుకుంటే మన పైపింగ్ నెక్ తయారైపోయింది. పైపింగ్ నెక్ ఈ విధంగా వేసుకోవాలండి. మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు అన్నీ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడడం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.